దసరా ఉత్సవాల భాగంగా మొదటి రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఇక్కడ ఏర్పాట్లు అన్ని కూడా పూర్తి చేశారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయని మనకు అట్లకన్నా అడిగి తెలుసుకుందాం. ఆ! ఇప్పటికే ఏర్పాట్లు చూసుకుంటే దసరా ఏర్పాట్లు చాలా చక్కగా జరిగాయి. ఇప్పుడే చూస్తుంటే భక్తులతో కూడా వెళ్ళి మాట్లాడాము. క్యూ లైన్‌లో కూడా వెళ్ళి చూశాను. అన్ని దగ్గర భక్తులు హ్యాపీగా వచ్చి వెళ్తున్నారు. ఎక్కడ ఇబ్బంది అయితే ఏం లేదు. మౌలిక సదుపాయాల గురించి అయితేనేంటి, లేదా వాళ్ళు వస్తున్నప్పుడు అక్కడ ఎక్కడైనా అంతరాయాలు ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేదు. అన్నీ చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు హ్యాపీగా వెళ్తున్నారు. మనం చేసిన ఏర్పాట్లు ఇన్ని రోజు ఒక నెల వరకు ఏర్పాటు చేశామో అవన్నీ ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి. పబ్లిక్ ఎక్కడ అసంతృప్తి లేదు. అందరూ హ్యాపీగా వెళ్తున్నారు. ఏదైనా అక్కడ ఇబ్బంది అనిపిస్తే క్యూఆర్ కోడ్ పెట్టి ఉన్నాము. దాంట్లో కూడా వాళ్ళు ఫోన్ చేసి లేదా క్యూఆర్ కోడ్తో చెప్పగలుగుతున్నారు. సో దీని ద్వారా ఫీడ్బ్యాక్ కూడా వస్తూ ఉంది మనకు. ఎక్కడెక్కడ సెక్టర్ వైజ్ దాదాపు 5,000 మంది ఆఫీసర్స్, పోలీసు, రెవెన్యూ, ఎండోమెంట్, అలాగే వీఎంసీ టీం పెట్టున్నాము. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఫీల్డ్లో ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎక్కడ ఇబ్బంది లేదు. సో వచ్చే 11 రోజులు కూడా ఇదే ప్రకారంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఆ దర్శనం చేయిస్తాము. అదే కాకుండా వీఐపీస్ కూడా అయితే స్లాట్ పెట్టున్నాము. మోస్ట్ ఆఫ్ దెమ్ అదే స్లాట్లో వస్తున్నారు. ఎక్కడ ఇబ్బంది లేదు. కొంతమంది వీఐపీలు ఏమైనా అవుట్ ఆఫ్ ది టైం వస్తే వాళ్ళకి చెప్తున్నాము. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. మెయిన్లీ సామాన్య భక్తులు పెద్దపీట వేయాలని ఏమైతే అనుకున్నామో అది సజావుగా జరుగుతూ ఉంది. వచ్చే భక్తులు కూడా అదని అర్థం చేసుకున్నారు. అదే ప్రకారం వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అంటే వీఐపీ స్లాట్స్లో కానీ అరేంజ్ చేసిన స్లాట్స్లో ఆ టైంలో సామాన్య భక్తులకు ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి? లేదమ్మా, ఆ టైంలో కూడా ఉదయం 7 నుంచి 9 అనుకున్నాం కదా, అప్పుడు కూడా వీఐపీ లైన్ కాకుండా నార్మల్ లైన్ జరుగుతూనే ఉంటాయి. సో అక్కడ కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఆ టైంలో కనుక అంతరాలయం వెళ్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమైనా అలా ఆగి చూడాలి అనుకుంటే తప్ప ఏది సామాన్య భక్తులు అక్కడ ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఆగి కూడా చూసినా కూడా అది హైట్లో ఉంటుంది కాబట్టి ఈజీగా చూసుకోవచ్చు. ఇదే కాకుండా సామాన్య భక్తులు వచ్చే లైన్కి ఫస్ట్ అదొక్క లైన్కేనే బంగారు గోపురం దర్శనం, అలాగే ధ్వజస్తంభ స్పర్శ వాళ్ళిద్దరికి ఆ ఒక్క లైన్కి వచ్చే వాళ్ళకి ఉంటుంది కాబట్టి సామాన్య భక్తులుగా పెద్ద పెట్టమని ఇదే అర్థం అవుతుంది. సార్, మనకు తెలిసిందే ఈ నవరాత్రుల్లో మూల నక్షత్రం రోజు ఎక్కువ మంది జనం అయితే వస్తూ ఉంటారు. ఆ రోజు కోసం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు? మూల నక్షత్రంకు ఒక 2.5 లక్షల మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆ రోజుకి కూడా ఇప్పుడు ఏదైతే సాఫీగా జరుగుతూ ఉందో ఇదే కంటిన్యూ అవుతుంది. ఆ రోజు ఒకటే ఏంటంటే టికెట్స్ ఉండవు, అలాగే ఎక్కడ కూడా వీఐపీస్ బ్రేక్ దర్శనాలు ఏమీ ఉండవు. ప్రతి ఒక్కరూ లైన్లో రావాల్సిందే. అందుకే వీఐపీస్ కూడా రిక్వెస్ట్ చేశాము. ఆ రోజు దయచేసి అవాయిడ్ చేయండి. సామాన్య భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉందని చెప్తున్నాము. అది కూడా అర్థం చేసుకున్నారు. అదే ఎన్ఫోర్స్ చేస్తాం. ప్రతి సంవత్సరంలా కాకుండా ఈ సంవత్సరం ఏమైనా ప్రత్యేక ప్రోటోకాల్స్ కానీ ప్రత్యేక చర్యలు కానీ తీసుకున్నారా? అంటే ప్రత్యేకత లేదు కానీ డేస్ నార్మల్ 9 రోజులు జరిగేది ఈసారి 11 రోజులు ఉందమ్మా. అమ్మవారు 11 అవతారాల్లో దర్శనం ఇస్తుంటారు. ప్రోటోకాల్ వరకు ఈసారి కొంచెం రిస్ట్రిక్ట్ చేశాము. అంటే వచ్చేవాళ్ళు దయచేసి ఈ స్పెసిఫిక్ టైంలో రండి అని చెప్పాము. అది కూడా అర్థం చేసుకున్నారు. అదే టైంలో వస్తున్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేకుండా చేస్తున్నాం. థ్యాంక్ యూ.